నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, తమిళనాడులో ఒక చిన్న గ్రామంలో కల్తీ సారా దాగి ఫస్ట్ ఇద్దరు చనిపోతే పోలీసులు పట్టించుకోలేదని, మళ్ళీ అదే సాగుకొచ్చి కొంతమంది తాగి చనిపోయారు అని చెప్పేసి ఒక ఆరోపణ ఉంది. అండ్ అది కూడా చాలా వార్తలు వస్తున్నాయి. దీనిపైన సినీ రంగం కూడా మాట్లాడుతున్నారు, కానీ ప్రభుత్వం ఇంకా దాన్ని చెల్లించడం లేదు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది అంటారు సార్? అంటే అన్నాడీఎంకే నిన్న సభలో గొడవ చేశారు, వాకౌట్ చేశారు దీనికి సంబంధించి. అయితే 57 మంది మరణించారు కల్తీ సారా తాగే అనేది ఇష్యూ అక్కడ. అంటే దాదాపు 200 మంది హాస్పిటలైజ్ అయ్యారు. 200 పైన. అంటే ఒక అంత్యక్రియలకు పాల్గొనడానికి వెళ్ళి చాలా ప్రాంతాల్లో ఒక కల్చర్ ఉంటుంది. ఆ కల్చర్ ఏంటంటే అంత్యక్రియలు పూర్తయిన తర్వాత శ్మశానంలోనే తాగేస్తారు, తాగి బయటకు వస్తారు. ఇది ఒక కల్చర్ చాలా చోట్ల ఉంది. ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో కూడా కొన్ని గ్రామాల్లో ఉంది. అది కొన్ని కులాల్లో చాలా పర్టికులర్గా పాటిస్తారు దాన్ని. అదే ధోరణి అక్కడ ఉంది. ఆ కల్చర్ ఉండటం వలనే వాళ్ళు ఆ రోజు అక్కడ వాంటెడ్గా నాటు సారాయే తాగుతారు. ఇక్కడ కూడా అదే చేస్తారు. అయితే మిథనాల్ ఎక్కువగా కలిపి, ఎక్కువ డోసేజ్లో కలిపినటువంటి సారా తాగారు వీళ్ళు. అదే కల్తీ. కల్తీ కావడానికి కారణం అది. సో అది తాగటం వలన చాలామంది అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. హాస్పిటల్లకు తరలించారు వీళ్ళందరినీ. అరెస్టులు జరిగినాయి ఆల్రెడీ. ఎవరెవరు కలిపారు, అసలు ఎవరు దాన్ని పట్టుకొచ్చారు, ఎక్కడ కలిపారు దగ్గర నుంచి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 25 మంది దాకా ఇప్పటికే అదుపులోకి వెళ్ళారు, పోలీసుల అదుపులోకి. కలెక్టర్లకి కూడా ఆయన స్టాలిన్ చాలా తీవ్రంగా వార్నింగ్లు ఇచ్చాడు. ఈ విషయాన్ని ఆషామాషిగా తీసుకుని వదిలిపెట్టకండి, కొంచెం సీరియస్గా తీసుకోండి, దీన్ని ప్రతిపక్షం ఇష్యూగా మార్చేటువంటి ప్రమాదం ఉంది. అంటే ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాప్సెస్ ఎందుకు దాన్ని బలంగా క్లెయిమ్ చేయలేని పరిస్థితిలో అవతల వాళ్ళు ఉన్నారంటే, ఇది పూర్తిగా పర్సనల్గా జరిగినటువంటి ఒక కార్యక్రమం. ఒక మనిషి చనిపోయాడు, దాని తాలూకా అంత్యక్రియలు జరిగినాయి, వాళ్లే సరఫరా చేశారు, వాళ్లే తీసుకొచ్చారు. ఆ సారా తీసుకొచ్చి దానిలో వీళ్ళు మిథనాల్ని కొంచెం ఎక్కువ డోసేజ్లో కలపడం వలన జరిగిన ప్రమాదం ఇది. ఈ కలిపిన వాళ్ళు వీళ్ళందరూ కూడా, అంటే ఇదేదో ప్రభుత్వ కార్యక్రమంగా జరగలేదు ఒకటి. రెండోది వాళ్ళు పట్టుకురావటం కూడా వాళ్ళు ఇంటర్నల్గా చేసుకుంటారు. చాలా చోట్ల తయారీ ఉంటుంది, చాలా గ్రామాల్లో తయారీ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి గవర్నమెంట్. అది ప్రభుత్వం నుంచి జరిగినటువంటి పొరపాటు, పర్టికులర్గా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, ఆబ్కారీ డిపార్ట్మెంట్ నుంచి జరిగినటువంటి లోపం. కాన్షియస్గా ఉండాలి, కాన్షియస్గా ఉండి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ కల్చరల్ ప్రాబ్లం కూడా అరైజ్ అవుతుంది ఒక్కొక్కసారి. వీళ్ళ మీద దాడి చేస్తే ఈ సారా బట్టీలు పెడతారు. ఈ సారా బట్టీలు పెట్టినప్పుడు వాళ్ళ మీదకి పెడితే అది ట్రెడిషనల్ ప్రాబ్లంగా మార్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకని పోలీసులు కొన్ని సందర్భాల్లో వదిలేస్తారు, చూసి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, లేకపోతే ఈ ఆబ్కారీ శాఖ వాళ్ళు కూడా అదే పద్ధతిలో వ్యవహరిస్తారు. వ్యవహరించడం వలన ఒక్కొక్కసారి ఇలాంటి పరిస్థితి అదుపు తప్పే విషయం జరుగుతుంది. ఆ మధ్య విజయవాడలో మల్లాది విష్ణు గారికి చెందినటువంటి ఒక వైన్ షాప్, అది వైన్ షాపులోనే అక్కడ తాగి చనిపోయారు చాలామంది, అక్కడే పడిపోయి. అది కూడా చాలా పెద్ద ఇష్యూ అయింది. తర్వాత నెమ్మదిగా మర్చిపోయింది ప్రపంచం. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాడు, గెలిచాడు. మొన్న ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వలేదు, నిలబడలేదు. కాబట్టి గెలుపు ఓటములతో సంబంధం లేదు, ఆయన వైసీపీలో ఉన్నాడు ఇప్పుడు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అయ్యి ఆ తర్వాత మర్చిపోతారు, ఎవరు పట్టించుకోరు. ఇది ఇక్కడికి వచ్చేసరికి ఈ కేసు తమిళనాడులో ఇప్పుడు జరుగుతున్నటువంటి కల్తీ సారా వివాదానికి సంబంధించి అయితే చాలా సీరియస్గా
పట్టించుకోవాల్సిన ఇష్యూ ఇది. అంటే ఎవరి పర్సనల్ లెవెల్లో వాళ్ళు కలిపేసుకోవటం అనేది ప్రమాదకరం. కనీసం దాన్ని ఏది ఏ పర్సంటేజ్లో కలుపుతున్నారనే పర్యవేక్షణ అయినా ఉండాలి. కల్చర్ని కాపాడగలి, కల్చర్ని ఇబ్బంది పెట్టకూడదు అని అనుకున్నప్పుడు వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వకుండా కొంచెం ఎవరైనా ఉండి చూసి ఆర్గనైజ్ చేసుకునే పరిస్థితి ఉంటే ఇలాంటివి జరగవు. ఇలాంటివి జరిగే అవకాశం ఉంది అనే అనుకుని దిగాలి రంగంలోకి అధికారులు. కానీ వదిలేస్తారు, వీళ్ళు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి వదిలేస్తారు. ఇవి జరిగినప్పుడు అదేదో చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా తయారవుతుంది పరిస్థితి. ఆయనైతే హడావిడి చేస్తున్నాడు, సీఎం గారు స్టాలిన్ హడావిడి చేస్తున్నాడు. చాలా మందిని ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నారు, జరుగుతోంది. కానీ ఈ నిరసనలు ఇవన్నీ కూడా ఒక వారం 10 రోజుల్లో మళ్ళీ చల్లారిపోతాయి. చల్లారిపోయి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే జరుగుతుంది. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మాత్రమే స్పందించటము, అప్పుడు మాత్రమే హడావిడి చేయటం మానేసి దీన్ని ఈ జరిగిన ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది, ఎందుకు ల్యాప్సెస్ ఉంది, ఎందుకు పట్టించుకోలేదు అంటే ఫ్రీ హ్యాండ్ ఇచ్చాము మనము అనేది వాళ్ళకే తెలుసు, వాళ్ళకి అర్థమైంది ఆ విషయం ఆల్రెడీ. ఈ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం కరెక్ట్ కాదు. కొన్ని సందర్భాల్లో వాళ్ళ సాంప్రదాయానుసారంగా వాళ్ళు ఏదో ఒక తయారీ చేసుకునేటువంటి కార్యక్రమం మొదలు పెడతారు. పెట్టినప్పటికీ అది పెట్టుకోవడం తప్పని అనకూడదు. అలా చేయటం తప్పు అంటే కనుక కల్చరల్ ఇష్యూగా మారుతుంది. అది చేయకుండా వాళ్ళకి ఆ అవకాశం ఇచ్చి ఏవేం కలుపుతున్నారు, ఏ మోతాదులో కలుపుతున్నారు అనే దానికి ఒక పర్యవేక్షణ ఉండాలి అక్కడ. అది ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరగవు. అది దానికి సంబంధించిన చర్యలు గనక తీసుకుంటే సరిపోతుంది. ఆయన ఈ అరెస్టులు చేయటము లేకపోతే వాళ్ళని తీసుకెళ్ళి అంటే ప్రజలలో దీని మీద వచ్చిన కోపాన్ని చల్లార్చడం కోసం అందులో ఒక 5-6 చెతక్కొట్టేసి లేకపోతే 2-3 ఎన్కౌంటర్ చేసి చంపేసి ఆ లెవెల్ దాకా ఆలోచిస్తుంది గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ అయినా అదే చేస్తుంది. మన దగ్గర అభయ లాంటి, నిర్భయ లాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ప్రభుత్వాలన్నీ కూడా ప్రజలలో పెళ్ళుబుకిన ఆగ్రహాన్ని సంతుష్టిపరచటం కోసం వాళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపేసి విషయాన్ని క్లోజ్ చేస్తారు. ఇలాంటి ప్రమాదం దాకా తీసుకెళ్ళకూడదు విషయాన్ని. ముందు తనని తాను రివ్యూ చేసుకుని ఆ పరిస్థితి రాకుండా ఉండటానికి ఏం చేయాలి అనేది అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి పర్టికులర్గా ఇలాంటి కాంప్లెక్సిటీ, జటిలమైనటువంటి సంక్లిష్టమైన వ్యవహారాల దగ్గర ఎలా నడుచుకోవాలి అనేది వాళ్ళు ఒక కోడ్ ఆఫ్ ఇది పెట్టుకోవాలి. ఎలా బిహేవ్ చేయాలి, మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా హ్యాండిల్ చేయాలి ఇలాంటివి అనేది. ప్రమాదం లేకుండా విషయం గడిచిపోతుంది. అది వదిలిపెట్టేస్తే ఇలా మొత్తం రాష్ట్రం అంతా ప్రోగ్రాం కింద మారుతుంది. అందుకని ప్రతి విషయాన్ని రాష్ట్ర కార్యక్రమం కింద మార్చకుండా ఉన్నటువంటి సిబ్బంది దాని మీద దృష్టి పెట్టి పనిచేస్తే ఇలాంటివి జరగవు. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ.